నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీ కోర్టులో కాల్పుల మోత జడ్జి ముందే గ్యాంగ్స్టర్ హత్య పోలీసుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతం దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త చరిత్ర తొలిసారి 60,000 బెంచ్ మార్క్ పైన ముగిసిన సెన్సెక్స్ నూతన గరిష్టానికి నిఫ్టీ సివిల్స్ ఫలితాలు విడుదల 761 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ 20వ ర్యాంక్ సాధించిన తెలుగు అభ్యర్థి శ్రీజ ఏపీ వైద్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం నవంబర్ 15 నాటికి నియామకాలు పూర్తి చేయాలని ఆదేశం ఎంపీపీల ఎన్నికల వేళ వైకాపాలో బయటపడిన విభేదాలు పలు మండలాల్లో వివాదాలతో వాయిదా పడిన ప్రక్రియ పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీకి సంయుక్త కమిటీ మధ్యంతర నివేదిక సాగునీటి పనులు సాగుతున్నట్లు వెల్లడి ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ ఆదివారం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి హాజరు రేపు హస్తినకు వెళ్లనున్న జగన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తున్న నేతలు దేశ రాజధాని ఢిల్లీలో సినీ ఫక్కీలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ గ్యాంగ్స్టర్ సహా ముగ్గురు చనిపోయారు రోహిణి కోర్టు 2వ అంతస్తులోని ఓ న్యాయస్థానం హాల్లో జడ్జి ఎదురుగా జరిగిన ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేందర్ గోగి మరో ఇద్దరు హతమయ్యారు ఢిల్లీలో పేరు మోసిన గ్యాంగ్స్టర్ జితేంద్ర గోగిని కోర్టు హాలులో విచారణ కోసం ప్రవేశపెట్టిన సమయంలో అతడిపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు వెంటనే పోలీసులు జరిపిన ఎదురు కాల్పులో ఇద్దరు దుండగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు న్యాయమూర్తి విచారణ కొనసాగిస్తున్న సమయంలో హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో రోహిణి కోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు ఉలిక్కిపడ్డారు దేశ రాజధాని ఢిల్లీలో పేరు మోసిన గ్యాంగ్స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగిని ప్రత్యర్థులు అనూహ్యంగా హతమార్చారు ఓ కేసులో విచారణ కోసం పోలీసులు తీహార్డ్ జైల్లో ఉన్న గోగిని ఢిల్లీ రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు 2వ అంతస్తులోని 207 నంబర్ గదిలో న్యాయమూర్తి కేసు విచారణ జరుపుతుండగానే న్యాయవాదుల దుస్తుల్లో ఉన్న దుండగులు గోగిని లక్ష్యం చేసుకుని ఒక్కసారిగా కాల్పులు జరిపారు దుండగులు 3 నుంచి 4 రౌండ్లు కాల్పులు జరిపే సమయానికి గోగి వెంట వచ్చిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు స్పెషల్ సెల్ పోలీసులు మొత్తం 25 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరపడంతో కోర్టు హాలు పరిసర ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు తీవ్రంగా గాయపడిన గోగిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స ప్రారంభించిన కాసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు वकील की ड्रेस में आए हुए थे उन्होंने 3 गोलियां लगातार गोगी को मारी हैं उसके रिवर्ट में जो दिल्ली पुलिस की सिक्योरिटी थी गोगी के फेवर में उन्होंने उसको बकायदा गोलियां मारी हैं 25-30 गोलियां चलाई हैं जिसमें वो दोनों ऑन द स्पॉट जो क्रिमिनल आए थे वकील की ड्रेस पहन के वो ऑन द स्पॉट डेथ हो गए गोगी का ये हॉस्पिटल से वो वहाँ डेड डिक्लेयर हो गया हियरिंग के दौरान गोगी की हियरिंग थी उसी दौरान हुआ था जज साहब भी मौजूद थे स्टाफ भी मौजूद था और बाकी 2-4-5 वकील भी भाई मौजूद थे స్పెషల్ సెల్ పోలీసుల కాల్పుల్లో చనిపోయిన దుండగులను రాహుల్ మోరిష్ గా గుర్తించిన పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు న్యాయమూర్తులు న్యాయవాదులు విచారణ కోసం వచ్చిన కక్షిదారులతో రోహిణి కోర్టు కిక్కిరిసి ఉన్న సమయంలోనే కాల్పులు జరపడంతో అంతా భయంతో పరుగులు తీశారు ఓ వ్యాపారవేత్తను 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించిన కేసులో గోగిని అరెస్టు చేశామని ఈ కేసు విచారణ కోసమే కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు గోగిపై గతంలో ఢిల్లీ హర్యానా పోలీసులు 6 లక్షల రూపాయల రివార్డు ప్రకటించగా కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిపై కూడా 50,000 రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది తొలిసారిగా 60,000 బెంచ్ మార్కును అధిగమించింది ఈ ఏడాది జనవరి 21న 50,000 మార్కును తాకిన బీఎస్ఈ సూచీ దాదాపు 8 నెలల వ్యవధిలోనే 60,000 మార్కును చేరింది 1990 జూలై 25న 1000 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ 31 సంవత్సరాల తర్వాత 60,000కు చేరింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 18,000 బెంచ్ మార్కు దిశగా దూసుకెళ్తోంది
దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డుల పరంపర కొనసాగుతోంది. 1875 ఏడాది జూలై 9న ముంబైలోని దళాల్ స్ట్రీట్లో మొదలైన బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 146 ఏళ్ల ప్రస్థానంలో ఇవాళ అరుదైన ఘనతను అందుకుంది. 1979 ఏప్రిల్ 1న 100 బేస్ విలువతో తన ప్రస్థానంలో మరో అడుగు ముందుకు వేసిన బీఎస్సీ సూచీ సెన్సెక్స్ సరికొత్త జీవితకాల గరిష్టానికి చేరడం సహా చరిత్రలో తొలిసారి 60,000 పాయింట్ల బెంచ్ మార్క్ ను అధిగమించింది. భారీ కొనుగోళ్ల మద్దతుతో గత సెషన్లో 958 పాయింట్లు పెరిగి 60,000 మార్కుకు 115 పాయింట్ల దూరంలో నిలిచిన సెన్సెక్స్ ఇవాళ 163 పాయింట్లు పెరిగింది. ఉదయం 60,159 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా దూసుకువెళ్లింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గుచూపగా ఒక దశలో 60,333 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే గరిష్ట స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఒక దశలో 59,946 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సెన్సెక్స్ చివరకు 60,048 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాల్టి ట్రేడింగ్ లో ఏషియన్ పెయింట్స్ వాటాలు అత్యధికంగా 3.76% పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 2.74%, హెచ్సిఎల్ వాటాలు 2.24% మేర పెరిగాయి. టాటా స్టీల్ వాటాలు మాత్రం 3.6% మేర తగ్గాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 17,853 పాయింట్ల సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. అఖిల భారత సర్వీసుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సివిల్స్ 2020 ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 761 మంది అర్హత సాధించినట్లు తెలిపింది. వీరిలో 545 మంది పురుషులు ఉండగా 216 మంది మహిళలు అర్హత సాధించినట్లు వెల్లడించింది. 263 మంది జనరల్ కేటగిరీలోనూ 86 మంది ఈడబ్ల్యూఎస్, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీ అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. వీరిలో ఐఏఎస్లుగా 180, ఐపీఎస్లుగా 200 మంది, ఐఎఫ్ఎస్లుగా 36 మంది ఎంపికైనట్లు ప్రకటించింది. సివిల్స్ 2020 ఫలితాల్లో శుభం కుమార్ ప్రథమ ర్యాంకు సాధించాడు. రెండో స్థానంలో జగ్రాతి అవస్థి, మూడో స్థానంలో అంకితా జైన్ నిలిచారు. తెలుగు అభ్యర్థులు పి శ్రీజకు 20, మైత్రేయి నాయుడుకు 27, రవికుమార్కు 84, యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. వైద్యారోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించిన జగన్ ప్రస్తుత సిబ్బంది ఎంతమంది కావాలి అనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు పోస్టుల్ని భర్తీ చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నుంచి ఉద్యోగాల భర్తీని ప్రారంభించి నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని సీఎం తెలిపారు. కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గనందున రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అవకాశం లభిస్తే హోంమంత్రి అమిత్ షా సహా మరికొందరు ప్రముఖుల్ని ప్రత్యేకంగా కలిసే అవకాశాలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బయలుదేరిన కేసీఆర్ సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ రేపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్తో భేటీ కానున్నారు. ఈ భేటీలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ అంశాలపై చర్చిస్తారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కానున్న కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనమవుతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో సాగునీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన సంయుక్త కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీకి మధ్యంతర నివేదికను సమర్పించిన కమిటీ తుది నివేదిక సమర్పించేందుకు మరో 8 వారాలు గడువు కావాలని కోరింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నట్టు ఏపీకి చెందిన రైతులు వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఎన్జీటీ నిజ నిర్ధారణ కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాంతాన్ని ఇటీవలే సందర్శించింది. అక్కడి పరిస్థితుల్ని పరిశీలించిన కమిటీ సాగునీటి కోసం కూడా పనులు జరుగుతున్నాయని మధ్యంతర నివేదికలో తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయించాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ విక్రయానికి న్యాయ సలహాదారు ఎంపికపై కసరత్తు చేపట్టింది. ఇందుకోసం 7 కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా కేంద్రం 5 సంస్థల్ని షార్ట్ లిస్ట్ చేసింది.
ఈ నెల 30న ప్రజెంటేషన్ ఇవ్వాలని 5 కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల మొదటి వారం నాటికి న్యాయ సలహాదారు ఎంపిక ప్రక్రియ ముగించాలని కేంద్రం భావిస్తోంది. ఇదే సమయంలో విశాఖ ఉక్కు భూ రికార్డుల్ని డిజిటలైజ్ చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. భారతీయ జనతా పార్టీని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సజ్జల హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ పై మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై పవన్ కు చిత్తశుద్ధి ఉంటే మిత్రపక్షం భాజపాతో మాట్లాడి ప్రైవేటీకరణ అడ్డుకోవాలని సూచించారు. కళ్యాణ్ గారు ఆయన అంతే ఇక్కడికి వస్తానన్నారట. ఆయన రావడం అది ఒక న్యూస్ ఎందుకో నాకు అర్థం అట్లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు అంటాడండి ఇట్లయితే నేను వస్తా ఏపీకి అని. ఆయన స్టీల్ ప్లాంట్ గురించి ఆయనకున్న బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీతో ఉన్న సత్సంబంధాలు ఉపయోగించుకొని ఆయన వంతు ఆయన చేయాలని ఖచ్చితంగా కోరుతున్నాం. అండ్ ఆయన చేసి దానికి సంబంధించినంతవరకు సక్సెస్ విజయంగా సాధిస్తే అంతకు మించింది ఏమీ లేదు. క్రెడిట్ కూడా ఆయన తీసుకోవచ్చు. ఇది ఇంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైకాపా అత్యధిక చోట్ల విజయకేతనం ఎగురవేసింది. కొన్ని మండలాల్లో అనూహ్యంగా తెలుగుదేశం జనసేనలు కలిసి ఎంపీపీ పీఠాలను చేజిక్కించుకున్నాయి. వైకాపా వర్గపోరుతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొన్ని చోట్ల ఎన్నికలు రేపటికి వాయిదా పడ్డాయి. ఆసక్తి రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. విజయనగరం జిల్లా వేపాడలో ఎన్నిక నిర్వహిస్తున్న భవనంలోకి చొరబడిన వైకాపా తిరుగుబాటు నేతలు రిటర్నింగ్ అధికారి నుంచి పత్రాలు లాక్కోగా ఎన్నిక వాయిదా పడింది. అధికార పార్టీలోని 2 వర్గాల మధ్య రగడతో నెల్లూరు జిల్లా చిట్టమూరు ఎంపీపీ ఎన్నిక నిలిచిపోయింది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలో వైకాపాలో విభేదాలతో ఎన్నిక వాయిదా పడగా ప్రకాశం జిల్లా మాటూరులో వైస్ ఎంపీపీ పదవి కోసం ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. కడియం ఎంపీపీగా తెలుగుదేశం అభ్యర్థి వెలుగుబంటి సత్యప్రసాద్ ఎన్నికవగా మలికిపురం ఎంపీపీ పీఠాన్ని జనసేన కైవసం చేసుకుంది. విశాఖ జిల్లా అరకులో వైకాపా అధిష్టానం ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించిన కొర్ర సుమాంజలికి మద్దతు కరవైంది. ఇక్కడ తెలుగుదేశం మద్దతుతో వైకాపా రెబల్ అభ్యర్థి రంజీపల్లి ఉషారాణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. పోలవరం ఆదివాసీ నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని వైకాపా నేతలు దోచేస్తున్నారని కేంద్ర విజిలెన్స్ కమిషనర్కు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులతో కుమ్మక్కై నిధులు కాజేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిజమైన హక్కుదారులకు న్యాయం జరిగేలా చూడాలని సివిసికి రాసిన లేఖలో తెలిపారు. అక్రమాలు జరిగిన పలు వివరాలను ఫిర్యాదుకు జత చేశారు. కొత్తగూడెం సహా పలు గ్రామాల్లో ఈ అక్రమాలు భారీగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గుర్తు చేశారు. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 29న తుది తీర్పు వెలువరించనుంది. గతంలో చేసిన ఉపాధి పనులకు బిల్లులు చెల్లించలేదని దాఖలు చేసిన వ్యాజ్యంపై జరిగిన విచారణకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం పనులపై విజిలెన్స్ విచారణ పెండింగ్లో లేదని సీఎస్ తెలిపారు. తమ వద్ద బిల్లులు పెండింగ్ లేవని అన్నింటికీ చెల్లించామని కేంద్రం తెలిపింది. ఈ వాదనలో నమోదు చేసిన కోర్టు బిల్లుల చెల్లింపు అంశంపై ఈ నెల 29న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి బలవుతున్న రాయలసీమను కాపాడుకోవడానికి ప్రజలు కలిసి రావాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కడపలో రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం అనే అంశంపై తెలుగుదేశం పార్టీ సదస్సులో కాల్వ పాల్గొన్నారు. 4 జిల్లాల నుంచి హాజరైన నేతలు రాయలసీమకు నీటి వాటాలు తేల్చకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు తెలంగాణ శాసనసభ సంతాపం ప్రకటించింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబుజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మేనేని సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య గారి ముత్యంరెడ్డి, కుంజా భిక్షం, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాసియా మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. అనంతరం ఈ నెల 27కు వాయిదా పడింది. శాసన మండలి కూడా సంతాప తీర్మానం తర్వాత ఈ నెల 27కు వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల కమిటీ భేటీలో నిర్ణయించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మజ్లిస్ నేత అక్బరుద్దీన్, సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు పాల్గొన్నారు. కరోనా వైరస్ అదుపులో ఉన్నందున వీలైనన్ని ఎక్కువ రోజులు సమావేశాలు జరపాలని నిర్ణయించారు.
8 పని దినాలు ప్రభుత్వం ప్రతిపాదించగా 20 రోజులు సభ నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. మొత్తం 12 అంశాలపై చర్చించాలని సీఎల్పీ నేత భట్టి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన సభాపతి అన్ని పక్షాల నుంచి చర్చించాల్సిన అంశాలపై రావాలని చెప్పారు. అన్ని పార్టీలు ప్రతిపాదనలు ఇచ్చిన తర్వాత పని దినాలపై నిర్ణయానికి వద్దామని స్పీకర్ సూచించారు. ఇటు బీఏసీ సమావేశానికి తమను పిలవకపోవడంపై భారతీయ జనతా పార్టీ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. 5 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీనే పిలవాలంటూ కొందరు సభా సంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. తమను బీఏసీ సమావేశానికి పిలవకపోవడంపై సభాపతి, ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఇందుకోసం ఇవ్వాల్సిన 27,500 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వరి పంట వేయరాదు అన్న ప్రకటనను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద తెలంగాణ ప్రభుత్వ వాటా 413.50 కోట్లను చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల్ని దళారీల నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఆఫ్ఘన్లో తాజా పరిస్థితులు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్ మధ్య ఇది తొలి ద్వైపాక్షిక సమావేశం కాగా కరోనా విధ్వంసం, వాతావరణ మార్పులు సహా పలు అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్తాన్ అదృశ్య హస్తమున్నట్లు భావిస్తున్న భారత్ ఆ అంశాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు బైడెన్తో భేటీ కోసం శ్వేత సౌధానికి చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ అమెరికన్లు సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. భారత సైనిక దళాల రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశలో కీలక ముందడుగు పడింది. C-295 శ్రేణికి చెందిన 56 మధ్య తరహా ఆధునిక రవాణా విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ, స్పెయిన్కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. 20,000 కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందం కింద 16 విమానాలు వెంటనే ఉపయోగించుకునే స్థితిలో భారత్కు అందుతాయి. ఒప్పందంపై సంతకం జరిగిన 48 నెలల్లోపు రవాణా విమానాలను ఎయిర్ బస్ భారత్కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను రాబోయే 10 ఏళ్లలో ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్లతో కలిసి భారత్లోనే తయారు చేస్తుంది. రవాణా అవసరాలకు సైనిక దళాలు వినియోగిస్తున్న AVRO 748 విమానాల స్థానంలో C-295 విమానాలను ప్రవేశపెడతారు. ఈ విమానాలు 5 నుంచి 10 టన్నుల సరుకుల్ని మోసుకు వెళ్లగలవని అధికారులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. విచారణపై స్టే విధించాలని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని SG కోరగా పిటిషనర్కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ గుర్తు చేశారు. ఒకే అంశంపై వేర్వేరు కోర్టులు తీర్పులు వెలువరించే అవకాశం ఉన్నందున ఆయా కేసులన్నింటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. EWS కోటాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను గతంలో సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. రిజర్వేషన్లు అమలు కాకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.